వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్. అయితే మొత్తానికి నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద గండమచ్చి పడ్డది. ఇటు బీసీ రిజర్వేషన్స్ 42% రిజర్వేషన్ అనేది పెద్ద పెను గండంగా మారింది. నిజంగా రాజకీయ భవిష్యత్తును అంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్తును తలకిందులు చేసే విధంగా కనబడతా ఉన్న నేపథ్యంలో నిజంగా ఏం జరగబోతా ఉన్నది, నిజంగా నిన్న హైకోర్టు కూడా ఒక డెడ్ లైన్ పెట్టింది. సెప్టెంబర్ 30 లోపు సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు అయిపోయి తుది తీర్పు వచ్చి నిజంగా తీర్పు వచ్చే విధంగా ఉండాలని ఒక డెడ్ లైన్ పెట్టింది. నిజంగా మరి ఈ ఈ స్థానిక ఎన్నికలకు ముందు అడుగు వేయడానికి ఏం అడ్డంకులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? నిజంగా 42% రిజర్వేషన్ పట్ల పెద్ద టాస్క్ అంటే పెద్ద టాస్క్ ఒక 42% రిజర్వేషన్ ఒక్కటే. ఇక ఎవరు కూడా ఇక్కడ దీనికి అడ్డుపడాల్సిన పని లేదు. కానీ 42% డిక్లరేషన్ ఇస్తా అని చెప్పింది, కామారెడ్డి డిక్లరేషన్ ఇస్తా అని చెప్పింది. కాబట్టి మరి నిజంగా ఎట్లా ఉండబోతుంది ఏం కథ? అసలు 42% రిజర్వేషన్ కల్పించకపోతే ఈ సోమరిపోతులైన బీసీలు, నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే మరి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులేస్తూ ఉన్నది. ఎందుకు అడుగులేస్తూ ఉన్నదంటే ఇందులో ఉన్న కొందరు బీసీలు, తెలివికల బీసీలు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి సిద్ధంగా ఉంటామని చెప్తా ఉన్నారు. కానీ కొందరు ఏంటంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీకి జిందాబాలు కొడతాం, ఏ పార్టీ వస్తే ఏ పార్టీ ఆ ప్యాకేజీకి మాట్లాడితే ఆ ప్యాకేజ్ ద్వారా మేము అమ్ముడుపోయి బీసీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తామని ఆ కొందరు కోసమే సోమరిపోతులని వాడడం జరిగింది. మిత్రులారా, ఇది చెప్తా ఉన్నా, నిజంగా 42% రిజర్వేషన్ కల్పించకపోతే అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న దారులేంటి? ఒక దారి ఏంటిది? మళ్ళీ న్యాయస్థానాలను వేడుకోవడం. ఇంకొక దారి 42% రిజర్వేషన్ కల్పించడం, ఏది పార్టీ ద్వారా కల్పించడం. ఇంకొకటి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడం. ఈ మూడు దారులు ఉన్నాయి. మరి ఏ విధమైనప్పటికీ 42% రిజర్వేషన్ ఒకవేళ నిజంగానే కల్పించకుండా ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నదంటే 42% రిజర్వేషన్ అనేది బీసీల అంశంకు సంబంధించింది కాబట్టి 60% ఉన్న బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి 42% రిజర్వేషన్ కల్పించకుండా వెళ్ళే అవకాశం లేదు. అది ఎట్లా కల్పించే అవకాశం ఉంటుంది? ఈ పదే మన నాయకులు చెప్తా ఉన్నారు. అంటే మన సోయలేని నాయకుల కోసం నేను ఈ వీడియో చేస్తూ ఉన్నా, బీసీ ప్రజల కోసం వీడియో చేస్తూ ఉన్నా. కొందరు అమ్ముడుపోయే నాయకులు అంటే ప్యాకేజీల కోసం ఎవడిస్తాడో మరి ఎవరిని దగ్గర చేయి దాపుదామో ఎవరి దగ్గర పోయి చేరదామో అని కొందరు ఇప్పటికి కూడా చూస్తూ ఉన్నారు. ఆ నాయకుల కోసం నేను చెప్తా ఉన్నా, ఇది 42% రిజర్వేషన్ కల్పించకపోతే బీసీ ప్రజలు తిరగబడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువకులు, బీసీ ప్రజలు, యువకులు, అలాగే స్థానిక ఎన్నికల్లో పోటీ చేద్దామని అనుకుంటాం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు రిజర్వేషన్ రావు. ఇన్ని రోజులు అంటే తెలియలే, పాపం వాళ్ళకు తెలియలే ఇన్ని రోజులు. రిజర్వేషన్లు ఎట్లా వస్తాయి ఏం కథ, మనకు నిజంగా జనరల్ వేస్తుంది, బీసీ రిజర్వేషన్ వస్తలేదని ఇన్ని రోజులు ఒక భ్రమలో ఉండేది. కానీ ఈ భ్రమలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు తీర్మార్మలన్న క్లియర్గా చెప్తా ఉన్న నేపథ్యంలో ఈ భ్రమలన్నీ తొలగిపోయినాయి. నిజంగా 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నదా అంటే 100కు 100% లేదు. అది ఎట్లా పోతుంది? మభ్యపెట్టే అవకాశం ఉన్నది. 42% రిజర్వేషన్ ఇచ్చినామని మభ్యపెట్టే అవకాశం ఉన్నది. అది ఎట్లా ఇస్తుంది అంటే నేను చెప్తా వినండి. ఇక బీసీ ప్రజలు ఎట్లా మోసపోతారంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున 42% రిజర్వేషన్ ఇచ్చిందనుకో, 42% రిజర్వేషన్ ఇచ్చిందనుకో ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిందనుకో, ఈ 42% ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి అవుతుంది. ఇలా 42% మాత్రమే, ఇలా ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 42% మాత్రమే బీసీలకు అవకాశం వస్తుంది. అంటే ఇదిగా అధికారికంగా ఏది వీళ్ళ పార్టీ అంతర్గత విషయంలో, ఇక ఇది వీళ్ళ పార్టీకి సంబంధించిన విషయం అన్నట్టు. ఇక బీఆర్ఎస్ ఇస్తుందా? మరి బీజేపీ ఇస్తుందా? బీజేపీ ఎందుకు ఇస్తుందా? బీజేపీ రిజర్వేషన్ ఉంటే బీజేపీ ఇస్తుంది, బీఆర్ఎస్ కూడా రిజర్వేషన్ ఉంటే ఇస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడనేమో బీసీని పెడితే ఈయనేమో, లేకపోతే రెడ్డిని పెడుతుంది ఈయనేమో, లేకపోతే ఈయన రావును పెడతాడు. ఇదే జరుగుతుంది ఇక్కడ. ఈడ 42% రిజర్వేషన్ ఇట్లా నిజంగా రిజర్వేషన్ ఇస్తే అంటే పార్టీ పరంగా కాకుండా రిజర్వేషన్ అమలు చేస్తే ఇక్కడ 42% వస్తుంది, ఈడ 42% వస్తుంది, ఈడ 42% వస్తుంది, ఈడ 42%, ఈడ 42%, ఈడ 42%. ఇక చూడురి అంటే అసెంబ్లీ ఎన్నికలలో మనం చూసిన అసెంబ్లీ ఎన్నికలలో ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తాం అన్నది. ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేస్తా అనే కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తే 19 మంది ఎమ్మెల్యేలు ఎందుకుంటారు? 19 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎందుకున్నారు? ఒకసారి అర్థం చేసుకోవాల్సిన విషయం. దయచేసి మిత్రులారా, నేను ఒకటే చెప్తున్నా, ఇక క్లియర్గా చెప్తా ఉన్నా,
42% రిజర్వేషన్ కల్పించకుండా, పార్టీ పరంగా కాదు, 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక ఎన్నికలకు పోతే రాజకీయ పార్టీలను బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే బీసీ ప్రజలు సిద్ధంగా ఉండాలి. ముందుగా మన భవిష్యత్తును తాకట్టు పెడతా ఉన్నారు, మన ఓట్లను తీసుకుంటా ఉన్నారు, ఆ ఓట్లతో మన భవిష్యత్తుని తాకట్టు పెట్టే దిశగా ముందుకెళ్తా ఉన్న నేపథ్యంలో మరి నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా 42% రిజర్వేషన్ అమలు చేయకుంటే, ఈ బీజేపీ పైన ఒత్తిడి తీసుకురాకుంటే, ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడింది గతంలో? రేవంత్ రెడ్డి నేను అఖిలపక్షాన్ని తీసుకెళ్తా, లెటర్ రాసిన, ప్రధానమంత్రి గారికి లెటర్ రాసిన అన్నాడు. ఆ లెటర్ ఎక్కడ పోయింది? మరి అఖిలపక్షం ఏది? అఖిలపక్షం ఎక్కడిది? ప్రధాన ప్రతిపక్షము మరి ఈ విషయం ఎందుకు మాట్లాడతలేదు? ఇప్పుడున్న బీఆర్ఎస్ మాట్లాడతలేదు, బీజేపీ బీసీల అంశం తన మెడకు చుట్టుకోకుండా జనగణనతో పాటు కులగణన చేస్తా అని చెప్పింది. మరి ఎప్పుడు చేస్తుంది? ఆ స్థానిక ఎన్నికల సంగతి ఏంది? స్థానిక ఎన్నికల్లో బీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎంతమంది తక్కువ అవుతారు? 42% రిజర్వేషన్ అంటే ఎంతమంది? 42% రిజర్వేషన్ అమలు కాకపోతే ఎంతమంది తక్కువ అవుతారు? ఈ భవిష్యత్తులో ఎవరి భవిష్యత్తు తాకట్టు పెట్టాలి? ఎవరి మోచేతి నీళ్ళు తాగాలి? ఇన్ని రోజులు 70 సంవత్సరాల నుంచి కూడా మనకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ 33% ఉన్న రిజర్వేషన్ని 23% తీసుకొచ్చింది, 22-23% తీసుకొచ్చింది. ఆ పుణ్యం ఎవరిది? ఆర్కెస్ట్రా కూడా సిగ్గుండాలి అద్దా. ఆర్కెస్ట్రా కూడా 33% రిజర్వేషన్ తగ్గించింది మీ అయ్యనే అని చెప్పకుండా ఈమె రైలు రోకో చేస్తానంట, ఈమెకు మద్దతు తెలుపురు అని చెప్తున్నారు. కొంచెమన్నా సిగ్గున్నది ఆర్కెస్ట్రా ఏమన్నా? అది సోయి ఉండాలి. మన బీసీ నాయకులు ఎట్లా బీసీ ఉద్యమం తెలంగాణలో ఒకవైపు లేస్తూ ఉంటే కొందరు ప్యాకేజీల కోసం చేయలు చెప్తా ఉన్నారు. ఈ ప్రజలు ఆ పార్టీలతో కాకుండా మన బీసీ నాయకులపైన ఒక కన్నేసి ఉంచండి, వీళ్ళని తరిమి కొట్టడానికి కూడా సిద్ధంగా ఉండాలి. 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక ఎన్నికలకు ఏ పార్టీ సిద్ధమన్నా నిజంగా ఈ 42% రిజర్వేషన్ అంశం పైన ఏ పార్టీ కూడా మాట్లాడకుండా ఈ పార్టీలను, రాజకీయ పార్టీలను, ఈ పార్టీ ఆ పార్టీ అని అంటలేను, ఈ పార్టీ మంచిది ఆ పార్టీ చెడ్డదని అంటలేను, ఈ రాజకీయ పార్టీలను బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ ప్రజలు కంకణం కట్టుకొని సిద్ధంగా ఉన్నారు. ఈ నాయకులను అదేవిధంగా ఈ పార్టీలతో కాకుండా నాయకుల సంకలనాకే ఈ పార్టీల మధ్యలో చేయిలు చాపే ఉంటారు కదా, ప్యాకేజీల కోసం చేయిలు చాపే ప్యాకేజ్ స్టార్లను కూడా కిలోమీటర్ లోపల బొందబెట్టడానికి ముఖ్యంగా బీసీ ప్రజలు సిద్ధంగా ఉండాలి. దయచేసి మిత్రులారా ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. మన వెంకీ విత్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ను మొట్టమొదటిసారి చూస్తున్న వారు ఎవరైతే ఉంటారో అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా 42% రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక ఎన్నికలలో పోతే బీసీ ప్రజలు ఏ విధంగా చూస్తారు? దీన్ని మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.